జనరల్‌గా ఏ సర్జరీ కానీ జరిగిన తర్వాత 6 మంత్స్ తర్వాత చేయించుకోవచ్చండి. ఒకవేళ ఇనీషియల్‌గా 1 డెలివరీ తర్వాత ఎవరికైనా ఇలా ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ డెలివరీ తర్వాత ఒకవేళ రిపీటెడ్‌గా అబ్డామిన్ అది లూజ్ అవ్వడం, పెరిగిపోవడం అలా జరిగితే మళ్ళీ చేయించుకోవచ్చా? అంటే ఇన్ జనరలైజ్డ్‌గా రిపీటెడ్‌గా మళ్ళీ లైపోసక్షన్ అనేది చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. అండ్ మీరన్నట్టు ఇప్పుడు ఒక డెలివరీ అయిన తర్వాత చేయించుకొని మళ్ళీ డెలివరీ వస్తే అది కంపల్సరీ పుట్ ఆన్ అవుతుంది. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు వెయిట్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వస్తుంది వెయిట్, ఆ వెయిట్ని మీరు తగ్గించుకోకుండా సెకండ్ ప్రెగ్నెన్సీకి వెళ్తే అప్పుడు ఇక్కడ ఉన్న 15 kgs ప్లస్ అక్కడ ఉన్న 15 kgs 30 kgs ఓవర్ వెయిట్ అవుతారు. సో అప్పుడు తగ్గించుకోవడం మీకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో ఇప్పుడున్నది తక్కువ చేసుకొని మళ్ళీ రెడ్యూస్ అవ్వడం కూడా అందులో ఏం ప్రాబ్లం లేదు. చాలా మందికి ఈ మధ్య మనము చిన్న ఏజ్‌లోనే బీపీలు, షుగర్లు అలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో అలా ఏదైనా ఇలాంటి ఎయిల్మెంట్స్‌తో ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి లైపోసక్షన్స్ అవి చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవి ఏమన్నా ఉంటాయా లేవా? ఇంకా బీపీ, షుగర్ ఇట్లాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ బాగుంటుందండి. ఎందుకంటే బాడీలోని ఫ్యాట్ మనం రెడ్యూస్ చేసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్, బీపీ ఇట్లాంటివి మనం వెయిట్ తగ్గాక చెక్ చేయించుకుంటే ఇంకా కంట్రోల్ లెవెల్స్లోకి వెళ్తాయి, కానీ హై అవే ఛాన్సెస్ ఉండదు. సో ఇట్లా బరువు తగ్గించుకుంటే మనం హెల్త్ వైజ్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటాము. బీపీ కానీ లేకపోతే పీసీఓడి, పాలిసిస్టిక్ ఓరియన్ సిండ్రోమ్స్ ఇట్లాంటివి ఇప్పుడు రెగ్యులర్గా గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ అయిపోయాయి. సో వెయిట్ తగ్గితే ఇట్లాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా మనం తగ్గించుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ కంట్రోలింగ్ ద బీపీ అండ్ డయాబెటీస్ ఆర్ ఎనీ అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ థైరాయిడ్ ఇట్లాంటివన్నీ కూడా ఇఫ్ యూ వన్స్ లూజ్ వెయిట్ ఇన్ ఎ హెల్దీ వే ఇవన్నిటి కూడా మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు. ఓకే. సో మీ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో ఈ స్పెషలైజ్ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీని గురించి మీ దగ్గర ఎలాంటి టీమ్, మీ దగ్గర ఎలాంటి స్పెషల్ సెటప్ ఉందో మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. నాన్ సర్జికల్ లైపోసక్షన్ అనేది మెయిన్లీ డాక్టర్స్ అండ్ ప్రొఫెషనల్ థెరపిస్ట్ ఆర్ ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ కానీ డైటీషియన్ కానీ చేస్తారండి. దీనికి పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ కొంచెం రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ అండ్ సర్టిఫైడ్ పర్సన్సే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దాని టైం లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టైం లిమిట్ మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ టైంలో మనం ఆ పర్టికులర్ ఏరియాని కంప్లీట్ చేసుకోవాలి. సో ప్రొఫెషనల్ స్టాఫే ఈ ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే. సో జనరల్గా ఎన్ని సెషన్స్ పట్టొచ్చు ఎవరికైనా సరే తగ్గడానికి? జనరల్గా అంటే డిపెండ్స్ అండి, బాడీ ఎంత అంటే కొందరికి పొట్టలో అండ్ థైస్లో డిపాజిట్ అవుతుంది, కొందరికి పొట్టలోనే డిపాజిట్ అవుతుంది. సో కొందరికి ఏంటంటే ఎట్ ఎ టైం పొట్ట ప్లస్ థైస్ మనం 3 సిట్టింగ్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ పొట్టనే ఎక్కువగా ఉంది అంటే 6 సిట్టింగ్స్. సో ఆప్టిమైజ్ రిజల్ట్స్ రావాలి అంటే మినిమం ఒక 6 to 8 సిట్టింగ్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంకా మార్బిడ్లీ ఒబీస్ వాళ్ళు ఉన్నారు అంటే 12 to 15 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో ఎవరైనా సరే ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే ముందుగా మీరు ఏమైనా వేరే టెస్ట్ అవి రాస్తారా? ఏదైనా జనరల్ చెకప్స్ అవి అవసరం ఉంటాయా? జనరల్ చెకప్స్ అంటూ ఏమి ఉండవండి, కాకపోతే మేము వాళ్ళకి హార్మోనల్ హిస్టరీ ఒకసారి తీసుకుంటాం. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ హిస్టరీ తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అందులో ఏంటంటే ఈ హార్మోనల్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా మళ్ళీ చెక్ చేసుకోమని చెప్తాము. సో దట్ ఈ లెవెల్స్ అన్నీ కూడా మనం కంట్రోల్లోకి తీసుకురావడానికి కూడా విల్ పుట్ అవర్ ఎఫర్ట్స్. అండ్ దానికి తగ్గట్టు కూడా కొంచెం డైట్ కూడా, అంటే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా దానికి తగ్గట్టు డైట్ ప్రిస్క్రైబ్ చేస్తాం. లైక్ పీసీఓడి అయితే టొమాటోస్ విచ్ కంటెంట్స్ లైకోపిన్, సో ఇట్లాంటివి కొన్ని సజెస్ట్ చేసుకుంటూ నార్మల్గా కొన్ని మోడిఫికేషన్స్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా చోట్ల మనం మార్కెట్లో స్లిమ్మింగ్ ట్రీట్మెంట్స్ అవి చేస్తుంటారని వింటుంటాము. సో అలాంటి స్లిమ్మింగ్ ట్రీట్మెంట్స్కి ఈ నాన్ సర్జికల్ లైపోసక్షన్కి ఉన్న అడ్వాంటేజెస్ కానీ డిఫరెన్సెస్ కానీ ఏంటి? చాలా టెక్నాలజీస్ వచ్చాయండి ఇప్పుడు వెయిట్ తగ్గించుకోవడానికి. లైక్ సెల్యులైట్ ప్రోగ్రామ్స్ అని చెప్పి ఇన్స్టా స్లిమ్ అండ్ అదర్ డిఫరెంట్ టెక్నాలజీస్ లైక్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫుడ్ వేరే అదర్ ఫుడ్స్ ఇట్లాంటివి వచ్చాయి. బట్ వీటన్నిటికన్నా కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఫాస్టెస్ట్ అండ్ సేఫెస్ట్ ప్రొసీజర్ వచ్చి నాన్ సర్జికల్ లైపోసక్షన్. ఇప్పుడు మా దగ్గర వచ్చే క్లయింట్స్ కూడా మాకు సర్జరీ లేకుండా వెయిట్ తగ్గాలి, ఎట్లాంటి పెయిన్ ఉండకూడదు అని చెప్పేసి. ఈ ట్రీట్మెంట్లో పెయిన్ ఏమి ఉండదు మనకి. సో 1 hourలో మనం మొత్తం వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏ పార్ట్ తీసుకుంటారో ఆ పార్ట్ని ట్రీట్మెంట్ చేసి టైట్నింగ్ కూడా ఇచ్చి 1 hourలోనే విల్ మేక్ దమ్ లైక్ విల్ రిలీజ్ దమ్. వాళ్ళ తర్వాత ఇమీడియట్గా వాళ్ళ వర్క్స్ వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ బేసిక్గా ఏంటంటే మనము వేరే అదర్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే ఇంట్లో మెడిసిన్స్ అట్లాంటివి ఏమి మనం సజెస్ట్ చేయము. మెడిసిన్స్ అట్లాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే
తీసుకున్నంతసేపు ఎపిటైట్ మనది తక్కువ అవుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా లాంగర్ పీరియడ్ మనం మెడిసిన్స్ ఇట్లాంటివి ఏం తీసుకోం. సో వన్స్ యూ స్టాప్ ద మెడిసిన్స్ అగైన్ ఎపిటైట్ ఇంక్రీజ్ అవ్వడం, అప్పుడు తీసుకున్న క్యాలరీస్కి డబల్ క్యాలరీస్ తీసుకోవడం, దిస్ ఆల్ అగైన్ లీడ్స్ టు ఎక్సెస్ వెయిట్ గెయిన్. వరల్డ్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నాన్ సర్జికల్ లైపోసక్షన్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్స్టా స్కల్ప్ట్ ఆర్ క్యావిటేషన్ ఆల్సో. సో ఇది ఏపీలో వచ్చేసి లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ యూ కెన్ సీ లైక్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనమాట. అండ్ like within short period and without any side effects అనేది ఇట్స్ సంథింగ్ లైక్ వెరీ న్యూ టెక్నాలజీ. అండ్ సో మీరు అంటారు ఏపీలో ఫస్ట్ టైం లైఫ్ మీ క్లినిక్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారని. సో మీకున్న స్పెసిఫికేషన్స్ అవి చెప్పండి మా వ్యూవర్స్కి, మీకున్న టీమ్ కానీ దాని గురించి. మా లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంతా అంటే ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్సే ఉంటాయండి. సో ప్రతి ఒక్క టెక్నాలజీ కూడా ఇప్పుడు చాలా బేసిక్గా ఇప్పుడు ఒక 4-5 years బ్యాక్ తీసుకొని ఇప్పుడు తీసుకుంటే టెక్నాలజీ హాజ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. అంటే ప్రతి ఒక్క దానికి ఏదైనా స్కిన్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే స్ట్రెచ్ మార్క్స్, ఓపెన్ పోర్స్ ఏదైనా తీసుకుంటే కూడా సర్జరీస్ లేకుండానే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఒకప్పుడు మనం స్ట్రెచ్ మార్క్స్, ఓపెన్ పోర్స్ ఇట్లాంటివంటే ఏజింగ్ స్కిన్ రింకిల్స్, ముడతలు ఇట్లాంటి వాటికి సర్జరీస్ చేసుకునే వాళ్ళం. సో ఇప్పుడు స్కిన్ ట్రీట్మెంట్స్లో కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అని చెప్పి, డర్మా రోలర్స్, అబ్రాడర్మేషన్ అనేది కొంచెం ఓల్డ్ టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ లేజర్ ట్రీట్మెంట్స్, డర్మా రోలర్స్ అండ్ సమ్ అడ్వాన్స్ పీల్ బూస్టర్స్ ఇట్లాంటి వాటితో మనం ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్ట్రెచ్ మార్క్స్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓపెన్ పోర్స్ ఆర్ స్కార్స్, పోస్ట్ యాక్నీ మార్క్స్ ఇట్లాంటివి కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో దట్ ప్రొఫెషనల్ వాళ్ళు చేస్తే ఏంటంటే మనకి అవుట్కమ్ చాలా ఎక్కువగా వస్తుంది. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళకి ఎట్లాంటి డిస్కంఫర్ట్ లేకుండా కరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఈ నాన్ సర్జికల్ లైపోసక్షన్లో ఒక టీమ్ అనేది ఉంటుంది. డాక్టర్స్ టీమ్, డైటీషియన్స్ టీమ్, న్యూట్రిషనిస్ట్ టీమ్, థెరపిస్ట్ టీమ్. సో ఈ టీమ్ అనేది కలిసి ట్రీట్మెంట్ క్లయింట్కి ఎట్లాంటి డిసాటిస్ఫాక్షన్ లేకుండా కంప్లీట్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏది ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ విల్ లైక్ గివ్ దమ్ సమ్ ఫ్యూ మెయింటెనెన్స్. ఇఫ్ దే గో విత్ దట్ దెల్ గెట్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఓకే అండి. సో జనరల్గా ఎవరైనా సరే భయపడతారు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని. సో ఈ లైపోసక్షన్కి జనరల్గా ఎంత రఫ్గా కాస్ట్ అవ్వచ్చు? అంటే కంపేర్ టు సర్జికల్ ఇది కొంచెం తక్కువే ఉంటుందండి. అంటే అందరికీ మా మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేలాగా ఈ ట్రీట్మెంట్ కాస్ట్ ఉంటుంది. ఏంటంటే ఇది మనకి సిట్టింగ్స్ ఎక్కువ ఉండవు, తక్కువ సిట్టింగ్స్ ఉంటాయి కాబట్టి మనం నార్మల్ ట్రీట్మెంట్లో ఎక్కువ సిట్టింగ్స్ ఉండి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సిట్టింగ్స్ తక్కువ ఉంటే మన బడ్జెట్ లోపే మనం ఇవ్వడం జరుగుతుంది ప్యాకేజెస్. సో మీరు ఆల్రెడీ నాన్ సర్జికల్ లైపోసక్షన్ ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు. కానీ ఆ ప్రొసీజర్ అసలు ఎలా చేస్తారు ఒక పేషెంట్కి, అది డీటెయిల్గా మా వ్యూవర్స్ కోసం. ఓకే అండి. నాన్ సర్జికల్ లైపోసక్షన్ అనేది ఫస్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్నీ చూసుకుంటాం. ఏ పర్టికులర్ ఏరియా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది చూసుకొని ఫస్ట్ ఆ పర్టికులర్ ఏరియాలో ఇప్పుడు సపోజ్ అబ్డామిన్ తీసుకుంటే త్రీ ఏరియాస్లో ఎబో నేవల్ పాయింట్, బిలో నేవల్ పాయింట్ మార్కింగ్ చేసుకొని ముందే క్లయింట్ వచ్చినప్పుడే వాళ్ళకి మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళ సైన్ తీసుకుంటాం. అక్కడ ట్రీట్మెంట్ 1 hour ప్రాసెస్ ఉంటుంది. సో ట్రీట్మెంట్లో ఏంటంటే ఈ నాన్ సర్జికల్ లైపోసక్షన్ ప్రోబ్ అనేది ఉంటుంది. దాన్ని ఏ పర్టికులర్ ఏరియాలో కావాలో ఆ పర్టికులర్ ఏరియాలో పెట్టి జస్ట్ నార్మల్ రొటేట్ చేస్తూ ఉంటారు. ఆ రొటేషన్లో ఆ ప్రోబ్లో ఉన్న వేవ్ లెన్స్ అన్నీ కూడా బాడీలో డీపర్గా వెళ్ళి ఓన్లీ ఎడిపోస్ టిష్యూని మట్టుకే టార్గెట్ చేస్తుంది. ఆ వేవ్ లెన్స్, ఆ రేస్ అనేవి ఎడిపోస్ టిష్యూని టార్గెట్ చేసి, ఎడిపోస్ టిష్యూ ఇస్ నథింగ్ బట్ ఫ్యాట్ సెల్స్. సో దాంట్లో ఉన్న ఫ్యాట్ సెల్స్ని డిస్టర్బ్ చేసి, రప్చర్ చేసి అందులో ఉన్న ఫ్యాట్ని మెల్ట్ చేస్తుంది. దట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు లిక్విడ్. సో మెయిన్లీ ట్రీట్మెంట్స్ వచ్చేసి ఏజ్ లిమిట్ అనే కాకుండా తొందరగా లైక్ యూఎస్కి వెళ్ళాలి, విత్ ఇన్ షార్ట్ టైంలో అబ్రాడ్ వెళ్ళిపోవాలి, లేకపోతే మ్యారేజ్ ఉంది నెక్స్ట్ మంత్ సో అప్పటిలోపు తగ్గిపోవాలి అనేసి ఇట్లాంటి వాళ్ళే ఎక్కువగా ఈ నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్స్ ఆప్ట్ చేస్తారు. At the same time, like people who are like more obese and vexed with trying all other treatments, వాళ్ళు కూడా ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఎక్కడ లేవని దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దీస్ ట్రీట్మెంట్స్. సో రిజల్ట్ ఎంత క్విక్గా వస్తుందో అంతే వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్.
losing is not important, but maintaining the health is also very important. So ఈ two concepts లో we are focusing mainly. సో ఇన్స్టెంట్ గా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలంటే ఈజియెస్ట్ మెథడ్ నాన్ సర్జికల్ లైపోసక్షన్. Exactly, because we are not using any like scissors గానీ knives గానీ any anesthesia or any prick mark ఇట్లాంటివి ఏమి ఉండవు, painless mainly. సో పెయిన్ ఉండదు అని చెప్పేసి people are focusing on these non-surgical liposuction and all. సో జనరల్ గా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అయితే మంచిది కాదని ఎంతో మంది అనుకుంటుంటారు. సో ఇది ఇన్స్టెంట్ గా జరిగే ప్రొసీజర్ కదా, సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి లేకపోతే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవండి. జస్ట్ నాన్ సర్జికల్ లైపోసక్షన్ అంటే మనం ఏం పోర్క్ చేయకుండా రిమూవ్ చేస్తున్నాము. అండ్ బేసిక్గా దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, బికాస్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై యుఎస్ FDA అండ్ CE సర్టిఫైడ్. సో మెడికల్లీ అప్రూవ్డ్ అంత ఈజీగా ఇవ్వరు మనకి. ఇన్ కేస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే ఇట్లాంటి అప్రూవల్స్ ఏమి ఇవ్వరు. సో వాళ్ళు యుఎస్లో టెస్ట్ చేసి దీనివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నాకే రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు వరల్డ్లో మట్టుకు వన్ ఆఫ్ ద అని కాదు, మోస్ట్ బెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇస్ దిస్ నాన్ సర్జికల్ లైపోసక్షన్. And people are like really very happy with these treatments. ప్రతిభ గారు, నాన్ సర్జికల్ లైపోసక్షన్ గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి హెల్త్ అండ్ బ్యూటీ. మరో ఎపిసోడ్ లో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్కారం మిత్రులారా. ఆయుర్వేదం ఒక పెద్ద చమత్కారం. ఎందుకంటే మెడికల్ సైన్సెస్ ముందు పరిష్కారాలే లేని ఎన్నో రోగాలపై కేవలం ఆయుర్వేదమే విజయం సాధించింది. మిత్రులారా, కీళ్ల నొప్పులు అనగా జాయింట్ పెయిన్స్ ఒక రకంగా మెడికల్ సైన్స్ లో నయం చేయలేని రోగాలుగా భావిస్తారు. మొదట్లో పెయిన్ కిల్లర్లు ఉపయోగిస్తాం, సమస్య ఎక్కువయ్యాక ఆపరేషన్ లాంటివి చేయిస్తాం. అల్లోపతిలో వీటికన్నా ఎక్కువ ఏమీ లేవు. కానీ ఇంతటి సీరియస్ సమస్యని వేళ్లతో సహా నయం చేసే మందు ఆయుర్వేదంలో ఉన్నాయి. జాయింట్ పెయిన్స్ లో కొత్తవి పాతవి ఎలాంటి సమస్యలైనా పూర్తిగా నయం చేసేటటువంటి ఎన్నో ఏళ్ల నుంచి గురి తప్పని పొట్టు వదలని ఫార్ములా సప్త ఋషి వారి సంధి సుధ. కీళ్ల నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ ని పూర్తిగా నయం చేసే సప్తఋషి సంస్థానం వారి మహిమాన్విత గురితప్పని ఆయుర్వేద మందు సంధి సుధ. ఇంచుమించు 700 సంవత్సరాల కన్నా ముందరి సిద్ధమైన ఆయుర్వేద ఫార్ములాతో తయారు చేయబడిన సంధి సుధాలో హిమాలయాల్లో దొరికే ఎన్నో విలువైన మూలికలు కలపబడతాయి. వాటితో కీళ్లలో అయ్యే కొత్తవి పాతవి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి వరకు వేలాది మంది సంధి సుధాతో మోకాళ్లు, వెన్నెముక, నడుం నొప్పులతో అయ్యే భయంకరమైన బాధని తగ్గించుకున్నారు. నేను కూడా చాలా రోజుల నుండి బ్యాక్ పెయిన్ తో బాధపడేదాన్ని. కానీ సప్తఋషి వారి సంధి సుధాతో నా నొప్పులు నయం అయ్యాయి. నేను కూడా రజితలాగే సంధి సుధతో నా మోకాళ్ళ నొప్పులు నయం చేసుకున్నాను. అయినా మేమే కాదు, మాలా చాలా మందికి లాభం జరిగింది. కొందరికి మోకాళ్ల సమస్య, కొందరికి భుజాల నొప్పి, మరికొందరికి నడుము, వెన్నుపూస సమస్యలైతే వచ్చాయి. కానీ ఇప్పుడు సంధి సుధతో అందరి సమస్యలు పూర్తిగా నయమయ్యాయి. మొదట్లో నా నడుములో చాలా నొప్పిగా ఉండేది. డాక్టర్స్ అంటుండేవారు ఆపరేషన్ చెయ్యాలని. కానీ సంధిసుత కారణంగా నా నొప్పి పూర్తిగా తగ్గింది. నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది అన్నారు. నేను ఒకే చోట కూర్చుని అరగంట కూడా పనిచేయలేకపోయేవాడిని. కానీ సంధిసుధ వాడిన తర్వాత హాయిగా ఉంది. సిజేరియన్ ఆపరేషన్ తర్వాత నా వీపు, నడుము బాగా నొప్పిగా ఉండేది. ఎన్నో రకాల పెయిన్ కిల్లర్స్, బాంబులు వాడాను. కానీ ఎలాంటి ఉపయోగం లేదు, ఏ ప్రభావం చూపించలేదు. ఇప్పుడు సంధి సుధా వాడిన తర్వాత నాకు ఎలాంటి నొప్పి సమస్య లేదు. చూసారా మీరు, ఇది సంధి సుధ యొక్క చమత్కారం. మీరు ఎప్పుడైతే నొప్పితో బాధపడుతున్న జాయింట్స్ దగ్గర సంధి సుధతో మెల్లగా మసాజ్ చేస్తారో అప్పుడు అది చర్మములోని సూక్ష్మ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లి అలాగే చుట్టుపక్కల చర్మం అంతా వ్యాపించి ఫ్రెష్ ఆక్సిజన్ తో బ్లడ్ ఫ్లోని స్టార్ట్ చేస్తుంది. వీటి ఆయుర్వేద ప్రభావాలతో జాయింట్ దగ్గర ఆవిరైపోయిన ద్రవాన్ని మళ్లీ రప్పిస్తుంది, డ్యామేజ్ అయిన భాగాలను బాగు చేస్తుంది. దీనివల్ల భయంకరమైన నొప్పులు, ఎన్నో సమస్యలు దూరమైపోతాయి. కీళ్ల నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ ని పూర్తిగా నయం చేసే సప్తఋషి సంస్థానం వారి మహిమాన్విత గురితప్పని ఆయుర్వేద మందు సంధి సుధ.
సప్తఋషి సంస్థానం వారి సంధిసుధ తిరుగు లేకుండా పనిచేయడానికి కారణం వీటిలో కలపబడే 100% శుద్ధ విలువైన ఆయుర్వేద వనమూలికలు. వీటిలో ఎన్నో వనమూలికలు అంతరించిపోయాయి, కానీ సంస్థానం వారి ఔషధోత్పాదన కేంద్రంలో వీటిని కూడా పెంచుతున్నారు. ప్రాచీన ఆయుర్వేద పద్ధతిలో తయారు చేయబడుతుంది సంధిసుధ. అందుకే సంధిసుధ కీళ్ల నొప్పుల సమస్యలకు ప్రపంచంలోకెల్లా ఎక్కువ లాభం కలిగించే మందుగా పేరుగాంచింది. అందుకే మిత్రులారా, కీళ్ల నొప్పుల సమస్యల నుంచి బయటపడాలనుకుంటే ఇప్పుడే మీరు సంస్థానంలో సంప్రదించి సంధిసుధని మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ ట్రీట్మెంట్ కోర్స్ ధర